ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం చూడండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడైయుండునట్లు నీకును తోడైయుందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయు మొదలుపెట్టెదను. దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడండి. మాట్లాడినప్పుడు ఏమంటున్నాడంటే, నేను మోషేకి ఎలాగైతే తోడుగా ఉన్నానో నీకు కూడా నేను తోడుగా ఉంటానని ఆయన యెహోషువతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే యెహోషువ ఆయన యొక్క భక్తిని బట్టి ఆయన సూర్యచంద్రుల్ని ఆపగలిగిన శక్తి దేవుడు ఆయనకి ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఏంటండి, సూర్యచంద్రుల్ని ఆపుతున్నాడండి. ఆయన ప్రార్థన చేయగా దేవుణ్ణి అడిగి, ప్రవ్వా సూర్యచంద్రుల్ని ఆపు అని అనగా దేవుడు సూర్యచంద్రుల్ని ఆపుతున్నాడండి. ఆయన ప్రార్థన అంత శక్తివంతమైన ప్రార్థన, అంత శక్తివంతమైన విశ్వాసముతో ఆయన దేవుణ్ణి కొనియాడేవాడిగా ఉన్నాడు యెహోషువ గారు. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మోషేకు తోడుగా ఉన్నాను, నీకును నేను తోడుగా ఉంటాను, ఈ ఇశ్రాయేల్ పెద్దల్ని నడిపించు అని చెప్పేవాడిగా ఉన్నాడు. మోషే గారి దగ్గర పనివాళ్ళగా పనిచేసేవాడంట. ఎవరో యెహోషువ గారు. అయితే పనివారిని సహితము దేవుడు గొప్ప చేయడానికి చేయగలడని నమ్మేవారిగా ఉండాలి మనం. ఎందుకంటే అసలు అన్ని లక్షల జనాంగాన్ని నడిపించడం అంటే మాటలు కాదండి. ఇంకా వాళ్ళకి సాక్ష్యాన్ని పంచిపెట్టడానికి దేవుడు యెహోషువకు అప్పగించేవాడిగా ఉన్నాడు. ఇంకా ఆయన యొక్క నీతిని బట్టి, ఆయన యొక్క యథార్థతను బట్టి, ఆయనకున్న విశ్వాసాన్ని బట్టి, ఆయనకున్న నమ్మకాన్ని బట్టి, ఆయనకున్న నిరీక్షణను బట్టి దేవుడు యెహోషువను కాలేబును ఎన్నుకుని వాగ్దాన భూమిలో అడుగు పెట్టడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చాడండి. ఎంత జనాంగాన్ని నడిపించినా కూడా వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేకపోయారు మోసే గారు. అయితే యెహోషువ గారికి, కాలేబు గారికి మంచి ధన్యత పొందుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చేవాడిగా ఉన్నాడు. అయితే దేవుని యందు నమ్మకముతో, విశ్వాసముతో, నిరీక్షణతో, భయభక్తులతో, పాపం అంటే సిగ్గు, నరకం అంటే భయము కలిగిన రోజున దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను గొప్ప చేసేవాడిగా ఉంటాడు. ఏంటండి, గొప్ప చేసేవాడిగా. నీ ప్రతి పనిలో కూడా నీతిగా ఉండు. నీ నీతి ఎవరో చూడట్లేదని అనుకుంటున్నావేమో, కానీ దేవుడు చూస్తాడండి. దేవుడు చూసి నీకు ప్రతిఫలం ఇచ్చేవాడిగా ఉంటాడు. నీ నీతి, నీ యథార్థత నువ్వు ఎప్పుడు విడిచిపెట్టకు. ఎందుకంటే వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము అంటాడు. ఎందుకంటే వాటిని విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే ఏంటంట, దీనికి అక్కని చెల్లెలని పేరు పెట్టుకుని వాటిని వెంటాడే వాళ్ళుగా ఉండాలంట. అప్పుడు పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటాం మనం. పరలోక రాజ్యంలో వారసత్వపు హక్కును దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడండి. ఎప్పుడైతే నీతిగా ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఉంటామో అప్పుడు పరలోక రాజ్యములో మనకి స్థలము సిద్ధపరుస్తాడండి దేవుడు. అయితే ఈ లోకంలో ఎన్నో పనులు చేస్తూ ఒకవేళ అవినీతిగా ఉన్నట్లయితే దేవుడు వాక్యముతో హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే, నువ్వు చేస్తున్న కొద్ది పనిలో కూడా నీతిగా, యథార్థముగా జీవించు. నువ్వు ఎదగాలంటే, నువ్వు పైకి వెళ్ళాలంటే, నువ్వు అందరూ చెప్పుకునే రీతిలో ఉండాలంటే నీతిగా, యథార్థముగా ఉండని వాక్యముతో ఆయన హెచ్చరించేవాడిగా ఉన్నాడు. ఇక్కడ మోషే గారు ఇన్ని లక్షల జనాంగాన్ని నడిపించడానికి కారణం ఏంటంటే, ఆయన్ని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకుని తల్లి గర్భంలో వేసి తల్లి తనకి పాలిచ్చేటట్లు, వాళ్ళని పెంచుకునేటట్లు దేవుడు ఏర్పాటు చేసేవాడిగా ఉన్నాడు. ఇంకా రాజు యొక్క ఆజ్ఞ ప్రకారంగా మోషేను పెంచలేకపోయినప్పుడు కూడా ఆమె తల్లి ఒక పెట్టెలో పెట్టి
దేవుడు ఒక పెట్టెలో పెట్టేలాగా మళ్ళీ అది రాజకుమార్తెకి ఎవరైతే ఆజ్ఞాపించారో వాళ్ళ దగ్గరికే చేరేటట్లు దేవుడు ఏర్పాటు చేసేవాడిగా ఉన్నాడు. అయితే తల్లి పాలిస్తూ చెప్పేదంట. ఏమని? నీ ప్రజలు వెట్టి పనుల్లో ఉన్నారు. వాళ్ళని నువ్వు విడిపించాలి. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు నిన్ను అందుకే బ్రతికించాడు అని తల్లి చెప్పేదిగా ఉన్నదంట. అయితే మనము ఏ విధముగా దేవునిలో బిడ్డలను పెంచేవారుగా ఉన్నాము. ఇక్కడ యెహోషువ గారు మోషే గారిని చూసి యెహోషువ గారు నేర్చుకునేవారుగా ఉన్నారు కాబట్టి ఏమంటున్నాడంటే ఈ మోషేకి ఎంత ఆధిక్యత అయితే ఉందో అంత ఆధిక్యత కూడా యెహోషువ గారికి ఇంకా ఎక్కువ ఆధిక్యత యెహోషువ గారికి దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు. అయితే మనము చేస్తున్న ప్రతి పనిలో నమ్మకంగా నీతిగా ఉన్నట్లయితే మనకి కూడా ఏదో ఒక రోజు ప్రతిఫలం దొరుకుతుందనే విషయాన్ని మనం గ్రహించేవారిగా ఉందాం. దేవుని యందు విశ్వాసం ఉంచేవారిగా ఉందాం. నమ్మకముతో ఎదురు చూసేవారిగా ఉందాం. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.